అందరికీ నమస్కారం. ముందుగా ఈ ప్రోగ్రామ్కి అనుకున్న వెంటనే మా ఆహ్వానం మన్నించి విచ్చేసిన మన ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ గారి ముందు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే 10 రోజుల నుంచి అడుగుతూ ఉంటే ఆయన యాక్చువల్గా బాకు షూటింగు సినిమా రిలీజ్ ఉంది ఏప్రిల్ 5th. ఇంత బిజీలో కూడా మనకు టైం ఇచ్చి వచ్చినందుకు ఆయనకి స్పెషల్ థ్యాంక్స్. అట్లాగే తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన రోజే మేము వెళ్ళి శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసి నేను లక్ష్మీనారాయణ విరాత్ గారు ప్లీజ్ కమ్ శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసి మేము ఇలా చేస్తున్నామని చెప్తే ఆయన చాలా అప్రిషియేట్ చేశారు. ఆయన ఎంత బిజీగా ఉన్నారంటే ఈ 10 రోజుల నుంచి ఆయన మేము కలవడానికి చాలా బిజీ అయింది. ఆయన ఇక్కడ తీసుకురావడానికి మాత్రం మన విరాత్ మాకు చాలా కోఆపరేట్ చేశారు. ఎందుకంటే ఆ షెడ్యూల్ అడ్జస్ట్ చేసి ఇక్కడ తీసుకురావడంలో వెరీ థ్యాంక్ఫుల్ టు విరాత్ అలీ గారు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. మన ఫిలిం జర్నలిస్ట్ ఫెటర్నిటీకి ఎప్పుడు ఏదున్నా ముందుండే వ్యక్తి మన ఆర్ నారాయణమూర్తి గారు. ఇది పీపుల్ స్టార్, కానీ మన అందరి స్టార్. ఒక పీపుల్ స్టార్, ఫ్యామిలీ స్టార్ మనతోటే ఉన్నారు ఈరోజు. ఓ విధంగా చెప్పాలండి, విజయ్ రౌడీ బాయ్ కన్నా ఫ్యామిలీ స్టార్ గారు అందంగా ఉంటాడు, అందరూ అంటూ ఉంటారు విజయ్ గారిని. ముందుగా ఈ కార్యక్రమాన్ని మేము పిలిచిన వెంటనే వచ్చిన గెస్టులందరికీ దిల్రాజు గారు 2 నిమిషాలు చేరుకుంటున్నామని చెప్పారు అప్పుడే. అందరికి థ్యాంక్ఫుల్. ఎందుకంటే మా నాయుడు గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు మేము ఏం చేసాం యాక్టివిటీ అనేది. ప్రతి మనిషి బయటికి వెళ్తే ముందు కావాల్సింది అందరికీ హెల్త్. ఆ హెల్త్ దానికి ముందు మేము ప్రయారిటీ తీసుకున్నాం. ఈ 20 సంవత్సరాల అసోసియేషన్లో ఫస్ట్ ప్రయారిటీ మేము హెల్త్కే ఇవ్వడం జరిగింది. ఇక రాబోయే కాలంలో ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మనకి చాలా ఆయన ఉన్న ఎక్స్పీరియన్స్ కొద్ది ఆయన సలహాలు తీసుకుని ఇక మరింత ముందుకి ఆయన ఎట్లా చేస్తే అట్లా ముందుకెళ్ళేదానికి ఆయన సహకారం కూడా అడిగి భవిష్యత్తులో తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఎందుకంటే ఆయన ఫిలిం జర్నలిస్ట్గా నేను టీవీ 9లో పనిచేసినప్పటి నుంచి చూస్తూ ఉన్నాయండి అనలిస్ట్ గారు. ఇప్పుడు దరిదాపుగా ఆయన ఎక్స్పీరియన్స్ ముందు మన వయసు ఉండదేమో నాకు చెప్పాలంటే. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిగా మీడియా అకాడమీ చైర్మన్ రావడం కూడా చాలా మంచి ఆశాదగ్గ పరిణామం. ఇక మేజర్గా మేము చెప్పాలనుకుందంటే ఇప్పుడు జర్నలిస్టులుగా ఇది స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఓన్లీ ప్రింట్ మీడియా మాత్రమే ఉండేది. తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా అభివృద్ధి చెందింది. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన కొత్తలో పెట్టిన అసోసియేషన్ ఇది 2004లో. తర్వాత 2014-15 నుంచి ఏమైంది డిజిటల్ మీడియా కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాతో పోటీ పడి ముందుకెళ్తూ ఉంది. మేము అందరూ జర్నలిస్టులు అందరం ఎవరైతే రోజు ప్రెస్ మీట్కి వస్తారో రోజు ఫీల్డ్లో మాకు కనిపిస్తారో అందరం మేము కూర్చుని దీన్ని మాడిఫై చేసాం. 2018-19లో తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్గా ఇది చేసిన తర్వాత మొత్తం అందరినీ డిజిటల్గా ఉన్న యూట్యూబ్లు ఫేస్బుక్ అంటే 5 years ఫీల్డ్లో పనిచేసిన ప్రతి జర్నలిస్ట్కి మన అసోసియేషన్ మెంబర్షిప్ ఇచ్చి అందరికీ వాళ్ళకి కావాల్సిన ముందు హెల్త్ అయితే తీసుకొచ్చి దానికి ప్రయారిటీ తీసుకున్నాం. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా ఫోన్ కాల్ అందుబాటులో నేను కానీ లక్ష్మీనారాయణ కానీ నాయుడు కానీ ఎప్పుడైనా అందుబాటులో ఉండి అందరికీ సహకారాలు చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక చిన్న ఫ్యామిలీ. ఫిలిం జర్నలిస్ట్ అంటే ఇప్పుడు సినిమా జర్నలిస్టా అంటారు వాళ్ళు. ఎందుకంటే పొలిటికల్ జర్నలిస్ట్కి ఆ ప్రయారిటీ వేరుగా ఉంటుంది. సినిమా జర్నలిస్ట్కి సినిమా ఫీల్డ్ వరకే పరిమితమై ఉంటాం మనం. ఎందుకంటే ఇక్కడ నెగిటివిటీని తక్కువగా యాక్సెప్ట్ చేస్తారు. అంత పాజిటివ్ వేవ్గా నడుస్తూ ఉన్నాం. ఒకటి నెగిటివ్ మాట అంటే ఎవరు తట్టుకోలేని ఫీల్డ్ ఇది. ఇప్పుడు సోషల్ మీడియా ఎంతలా పెరిగిన తర్వాత యూట్యూబ్లో వచ్చేవాళ్ళు జర్నలిస్ట్ అంటున్నారు, సోషల్ మీడియా ఫేస్బుక్లో జర్నలిస్ట్ అంటున్నారు. ఇది కూడా గవర్నమెంట్కి కూడా చాలా ఇబ్బందిగానే ఉంది వాస్తవంగా చెప్పాలంటే. దాంట్లో ముందుగా మేము ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం కూడా ఫిల్మ్ జర్నలిస్టులమే. ఎందుకంటే సీనియర్ జర్నలిస్ట్ అని మాట్లాడతాడు యూట్యూబ్లోకి వచ్చి. అతను ఎక్స్పీరియన్స్గా 5 years చేసి ఎక్కడన్నా ప్రింట్లో ఎక్కడ చేసి ఇట్లా మాట్లాడితే ఒక అకౌంటబిలిటీ తీసుకోవచ్చు. అంటే ఆయన సొంత వ్యూస్ చెప్పడానికి మై వ్యూస్ అని చెప్పవచ్చు. ఏదో జర్నలిస్ట్గా అనేసరికి కొంచెం హర్ట్ అవుతూ ఉంటుంది. హీరోలు ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ జర్నలిస్టులు మీ ఓడే ఇట్లా మాట్లాడింది అంటారు. కొంచెం మనకు ఆ టైం చుబుక్ కనిపిస్తూ ఉంటుంది. దీనికి కూడా మీడియా అకాడమీ అండ్ మన తెలుగు ఫిలిం ఛాంబర్ దిల్రాజు గారు ఛాంబర్ అధ్యక్షుడిగా అయిన తర్వాత దిల్రాజు గారితో మాట్లాడడం జరిగింది. గిల్డ్ నుంచి అందరితో మాట్లాడి ఆ కమిటీతో ఏంటంటే అకౌంటబిలిటీ తీసుకొస్తున్నాం. అకౌంటబిలిటీ ఏంటంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్లో కూర్చోరంటే అతను ఏ ఛానల్ నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు అంటే మనం కంటెంట్ ఏది రిస్ట్రిక్ట్ చేయటం లేదు. వచ్చిన ప్రతి ఒక్కరికి అకౌంటబిలిటీ. ఇప్పుడు అతను ఒక ప్రాబ్లం వచ్చింది, ఒక హీరో మనకు ఫోన్ చేసి ఇలా నెగిటివ్గా పెట్టారంటే అతను పట్టుకుంటాకే మనకు 1-2 days పడుతుంది. అట్లా కాకుండా ఆ తీసుకెళ్ళిన కంటెంట్ ఎవరు దానికి అకౌంటబిలిటీ. మీరు ఫోన్ చేసి ఇబ్బంది లేకపోతే మనకి ఎక్కడ ఇబ్బంది లేదు. ఎక్కడైనా ఇబ్బంది వచ్చి ఎవరైనా మనకు కాల్ చేసినప్పుడు ఆ ఇబ్బందిని తొలగించేదానికి ఇమీడియట్లీగా మనకి సొల్యూషన్ కోసమని ఈ కంటెంట్కి అకౌంటబిలిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అది ఈ వారం రోజుల్లోనే ఫైనలైజ్ చేస్తున్నాం. అలాగే మనకి ఏ అసోసియేషన్కి మనకు అనుబంధం కలిగాము, కానీ మనకు మాత్రం 2021లో డిజిటల్ మీడియా అసోసియేషన్ ఒకటి పెట్టాం. దాన్ని యాక్టివ్ చేయలేదు, అది యాక్టివ్ చేసే పనిలో ఉన్నాం. ఈ వారంలో అది కూడా డిజిటల్ మీడియా యాక్టివ్ చేసి అంటే ఒక సిస్టమ్, ఒక జర్నలిస్ట్ అంటే ఒక రైట్ ఇది
ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు కూడా పెరిగి వాళ్ళు కూడా జర్నలిస్టులు అంటారు. ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరు, జర్నలిస్టులు ఎవరు, అసలు సోషల్ మీడియా ప్రమోషన్స్ అంటే ఎంత డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఒకటే ప్లాట్ఫామ్ కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కొద్దిగా డివైడ్ చేసి ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ అని, ప్రెస్ మీట్ అంటే ప్రెస్ మీట్ జర్నలిస్టుల మీట్ అని కొద్దిగా డివైడ్ చేసే ప్రయత్నంలో మేము పిఆర్ఓ అసోసియేషన్ వాళ్ళతో కూడా మాట్లాడి ఒక కంక్లూజన్ తీసుకొచ్చి అందరికీ ఆరోగ్యం ఆనందంతో పాటు ముందు మనం తిరిగే సొసైటీని కూడా పొల్యూట్ కాకుండా ఈజ్ ఎ గుడ్ సొసైటీ, మనం కలిస్తే అందరూ సరదా మాడుకుని ఉండాలనేది మన అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం. దీంట్లో మేము ఫ్రంట్ ఫేస్ కనిపిస్తున్నాం. మేము ముందు మా వెనకాల ఇంకా 180 మంది మొత్తం అందరూ కలిపితే అసోసియేషన్ ఇది. మీ అందరు సహాయ సహకారాలు ఇదే విధంగా ఉంటే భవిష్యత్తులో కూడా డెఫినెట్గా ఇంకా ముందు తీసుకెళ్దాం. ప్రతి నెల మేము బాడీ మీటింగ్ పెట్టుకుంటాం. ప్రతి ఫస్ట్ వీక్ బుధవారం రోజు, ప్రతి మంత్ ఫస్ట్ వీక్ బుధవారం బాడీ మీటింగ్ జరుగుద్ది. నవంబర్లో మా జనరల్ బాడీ మీటింగ్ జరుగుద్ది. జనరల్ బాడీ మీటింగ్ జరిగినప్పుడు అసోసియేషన్ కొత్త మెంబర్స్ని మార్చడం, పాత వాళ్ళు వేరే ఫీల్డ్ మన దగ్గర నుంచి కొంతమంది పిఆర్ఓగా వెళ్తూ ఉంటారు, కొంతమంది ప్రొడ్యూసర్లు అవుతున్నారు, కొంతమంది యాక్టర్స్ అవుతున్నారు బిజీగా. వాళ్ళు మార్చి మళ్ళీ జర్నలిస్టులు ఎవరైతే మళ్ళీ ఫీల్డ్లోకి వస్తున్నారో వాళ్ళు మార్చి ఎవ్రీ ఇయర్ నవంబర్లో కొత్త బాడీని మార్చడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళే ఉండటం కుదరదని. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే అందరూ కలిసి అందరూ హ్యాపీగా ఉండాలి, రకరకాలుగా ఉండొద్దని. అందరూ ఒకటే కోరుకోండి, సినిమా ఇండస్ట్రీ బాగుంటే అందరూ బాగుంటారు, అందులో మనం కూడా ఉంటాం. అంతేగాని ఓ నెగిటివ్ సెన్సర్ చూస్తే నెగిటివ్ కనిపిస్తూ ఉంటుంది. అందరూ ఇది పాజిటివ్ మైండ్తో ఉండాలని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. మనల్ని ఆహ్వానం అందించిన అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పి వీరహత్రి గారు మాట్లాడాల్సింది కోరుతాను. ఆ తర్వాత లక్ష్మీనారాయణ గారు.